సార్ ఎక్కడికైనా క్లాస్కి వెళ్ళినప్పుడు మనందరం ధ్యానం చేద్దామని 20 నిమిషాలు ధ్యానం కూర్చోబెడతారు. అయిపోయిన తర్వాత కొంచెం క్లాస్ చెప్పి మళ్ళీ ఇంకోసారి మెడిటేషన్ చేపిస్తారు. ఫస్ట్ టైం ఆయన కూర్చోబెట్టినప్పుడు 20 నిమిషాలు కూర్చోబెడతారు. అంటే కళ్ళు మూసుకుంటారు, కూర్చుంటారు. లేచిన తర్వాత ఎలా ఉందంటే అందరూ బాగుందంటారు. ఎందుకు బాగుంది అంటే మీరేం ధ్యానం చేయలేదు. మీరు పొద్దున్నుంచినో నిన్న నుంచినో బాగా కష్టపడ్డారు. శరీరం బాగా అలసిపోయింది. ఇప్పుడు ఆ 20 నిమిషాలు కూర్చోవడం వల్ల, శరీరంతో పని చేయకపోవడం వల్ల మీకు చాలా ఎనర్జీ మిగిలి ఫ్రెష్గా హ్యాపీగా ఉన్నట్టుగా వచ్చింది. అంటే ధ్యానం చేసినట్టు కాదు. మళ్ళీ కాసేపటి తర్వాత 4 విషయాలు చెప్పి మిమ్మల్ని అరగంట 40 నిమిషాలు కూర్చోబెడతారే, అప్పుడు మీరు ధ్యానంలోకి వెళ్తారు. అర్థమైందా? ఫస్ట్ 5 నిమిషాలు ఉలిక్కిపడి లేచారంటే మీ శరీరం విశ్రాంతి పొందింది. ఆ తర్వాత కూర్చోండి ధ్యానంలో. కూర్చుని వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలోకి వెళ్ళిపోవడం కాదు. ఒకసారి భౌతిక శరీరాన్ని అంతా గమనించుకోండి. ఫ్రీగా కూర్చోండి. సుఖంగా స్థిర సుఖ ఆసనం అన్నారు. స్థిరం అనేది మనసుకి, సుఖం అనేది శరీరానికి సంబంధించింది. తత్వముతో ఉన్న ఏదైనా ఆసనం. అన్నిటికన్నా మానసిక స్థిరత్వం అంటే మనసు స్థిరంగా ఉంటే ఈ ఆలోచనలు రావు. అది స్థిరంగా ఉండాలంటే శరీర సుఖం కావాలి. ఆ సుఖాన్ని శరీరానికి ఇవ్వండి. అసౌకర్యంగా అనీజీగా ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చోకూడదు. Slowly, place your hands on eyes.
కళ్ళ మీ చేతితో పెట్టుకోండి. 5 4 3 2 1 0. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. గట్టిగా చెప్పలు కొడదాం. శారదా రామకృష్ణ సమితి అండ్ షట్చక్ర పిరమిడ్కి ఇవాళ వార్షికోత్సవం. ఇదేనా ఉంది. ఇంట్లో రూమ్ ఉన్నవాడు పడుకోవచ్చు. మీలాంటి వాళ్ళు వచ్చి సాధన చేసుకోవడానికి వసతి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వసతి గృహం కడుతున్నారు. మన రూమ్కి ఎంతో కనుక్కోండి. ఒకేసారి బలవంతం లేదు. మీ ఇంట్లో వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ రూమ్కి ఎంత అవుతుందో, రూమ్కి ఇవ్వగలిగితే ఇవ్వండి, ఆ రూమ్కి ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. ఏదోటి మీ దగ్గర నుంచి మాట సాయమో ధన సాయమో వాడికి అందించండి. అదందరూ మనం వస్తే ఉండడానికి కట్టేది కాబట్టి ఇదంతా మనం అందరూ కట్టుకునేది మన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. మనందరి తరపున కరతాళ ధ్వనులతో సారికి కృతజ్ఞతలు చెప్పండి. కరతాళ గట్టిగా 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 కొట్టాలి సారికి మన కరతాళ ధ్వనులతో. స్వామి విశ్వానంద గారు రావాల్సింది కోరుచున్నాము. వచ్చేటప్పుడు ఇక్కడ ఈ మైండ్ బాగా చిక్మన సౌండ్ వచ్చింది. అదేమిటో నాకు అర్థం కాలేదు. ఇంకా రోజంతా నేను బాగా తిరిగి పనిచేశాను. రాత్రి అయ్యేసరికి 9ంటికి ఎవరో ఫోన్ చేశారు. నా మాట తడపడుతుంది, స్పష్టంగా రావట్లేదు. నాకేదో డౌట్ వచ్చింది. రాత్రి 1 గంటకో 2ంటికి లేచాను. ఈ కుడిచి ఎంత లాగేస్తుంది, ఏమైందో తెలియదు. పొద్దున్న వేసరికి లేస్తే ఈ కుడికాలు నాకు తెలిసి నేలమే పడట్లేదు. అంటే కుడికాలు స్వాధీనం లేదు. ఎవరో తెలిసిన డాక్టర్ అడిగితే పక్షవాతం వచ్చింది అన్నాడు. అందుకే మాట కాలు చేయి రావట్లేదు. ఇంకా డాక్టర్లు వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్తారు కదా. ఇక నాకు నేను కొనుక్కుందాన్ని ఈడ పక్షవాతం ఉంటాడేంటి అని న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాను. వాడు చూసి మీరు స్కానింగ్లు అన్నీ చేసుకున్నాడు. వాడి పని అంతే కదా. 8 రకాల సార్ అడిగారు. ఎవరో ఒకరు వస్తుంటారు ఈ పిరమిడ్కి. ఆడవాళ్ళందరూ రండి, సన్మానం చేయండి.
ఫోటోకి స్టిల్ ఇవ్వండి. ఫోటోకి అందరూ ఫోటోకి స్టిల్ ఇవ్వండి దయచేసి. అందరూ ఫోటోకి స్టిల్ ఇవ్వండి. ఈ ఆదర్శ దంపతులకి సన్మానం చేసే భాగ్యం కలిగిందని మీకు అందరికీ ధన్యవాదాలు. వీళ్ళిద్దరూ పుట్టిందే లోక కళ్యాణం కోసము. మా పాప పేరు ధ్యానశ్రీ. మా పాపను చూడంగానే ధ్యానం గుర్తు రావాలనేసి మా పాపకి ధ్యానశ్రీ అని పేరు పెట్టాను. ఇప్పుడు పిరమిడ్ ధ్యాన అనుభవాలందరూ ఇక్కడ చెప్పాలి. టైం ఉంది, అందరికి టీ ఉన్నాయి హాయిగా. ఇంకా టైం కూడా కాలేదు. గురువుగారు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మనకు సమయం ఇవ్వలేకపోతున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యానం అంతా నేనేనని తెలుపును ఈ ధ్యానము, అంతా నేనేనని తెలుపును ఈ జ్ఞానము. కనులు మూస్తే యోగము, కనులు తెరిస్తే భోగము. కనులు మూస్తే యోగము, కనులు తెరిస్తే భోగము. యోగమే శాశ్వతం, భోగమే అశాశ్వతం. యోగమే శాశ్వతం, భోగమే అశాశ్వతం. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యాస. శుభప్రదం శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, శ్వాసే గురువని, సమయమే సాధనని. జీవుడే దేవుడని, దేహమే దేవాలయమని, శ్వాసే గురువని, సమయమే సాధనని. ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో, ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యాస. శుభప్రదం శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. అనుభవమే జ్ఞానమని, సహనమే ప్రగతి అని. అనుభవమే జ్ఞానమని, సహనమే ప్రగతి అని. దానమే ధర్మమని, ధర్మమే పుణ్యమని. ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో, ప్రకృతిలో ధ్వనించెను పత్రిజీ మైత్రితో. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యాస. శుభప్రదం శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. మనోహరం మహావరం శ్వాస మీద ధ్యాస. శుభప్రదం శుభప్రదం పిరమిడ్లో ధ్యానం. థ్యాంక్ యూ. నా పేరు చైతన్యలక్ష్మి, నెల్లూరు నుండి. మనము చక్కగా ధ్యానం చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ ఆత్మ ఉన్నతి కోసము ఎంతో అద్భుతంగా ఈరోజు ప్రయాణం చేసి రేపు ఎదుగుతూ ఇంకా మనం తెలుసుకుందే కాకుండా సెంటర్లకు వస్తున్న వాళ్ళదే కాకుండా పిల్లలకి ఎక్కువగా తెలియచేయాలని ఈ మధ్య పత్రిజీ మహిళా చైతన్యం అనేది స్టార్ట్ చేయబడింది. ఎక్కువగా స్కూల్స్లో, కాలేజెస్లో, గ్రామాల్లో కొత్త వాళ్ళకి తెలియచేయాలి. మనలో ఉన్న అమృతత్వాన్ని, అమ్మతత్వాన్ని, ప్రేమతత్వాన్ని భూమాత సందేశం ఇచ్చింది. ఏమనంటే, నీలోని మాతృతత్వ స్థాయిని పెంచండి. ప్రతి ఒక్కరూ మీలో ఉన్న ప్రేమతత్వాన్ని చక్కగా కొత్త వాళ్ళకి తెలియచేయండి. స్కూల్స్లో వెళ్ళి చిన్న బిడ్డలు ఎప్పుడైతే నాణ్యమైన విత్తనం వేస్తామో నాణ్యమైన చెట్టు వస్తుంది. నాణ్యమైన చెట్టు ద్వారా నాణ్యమైన ఫలాలు వస్తాయి. సో బిడ్డలకి చిన్న వయసు నుంచే ధ్యానం తెలియచేయడం ద్వారా
వాళ్ళ ఆత్మ ఉన్నతికి అద్భుతంగా డెవలప్ చేసిన వాళ్ళం అవుతాము. మనకు తెలిసిన ఏ అనే ఒక్క అక్షరంతో మనకి ఏం తెలుసో అదే చెప్దాము. అందరికీ వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి మనము ఒక విత్తనం, నాణ్యమైన విత్తనం వేసిన వారం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ప్రతి అందరికీ నమస్కారం. నా పేరు చెంచులక్ష్మి, మాది పురంధరపురం. నేను ఇక్కడికి ధ్యానానికి వస్తూ ఉన్నాము. కొద్ది రోజులు పౌర్ణానికి వచ్చేవాళ్ళం. కరోనా ముందుగా రోజు నెల పౌర్ణానికి అమావాస్యకి ధ్యానానికి వచ్చేస్తుంటే సారు మా ఊరికి వచ్చాడు ఒకసారి, కరోనా అప్పుడే ముందు. ధ్యానం అక్కడికి వచ్చి వారం రోజులు ధ్యానం చెప్తా ఉన్నాడు. అప్పుడు నా పరిస్థితి చెప్పా, పిల్లలు లేదనేసి. అప్పుడు ధ్యానం గురించి చెప్పి మా ఆయన ఇద్దరిని ధ్యానం చేయమని చెప్పాడు. 3 గంటలు రోజు ఉదయం 3 గంటలు చేసుకున్నాం. నా కరోనా అయిపోయింది అప్పుడంతా ఇక్కడికి రాకుండా ఇంటి దగ్గరే కరోనా అప్పుడంతా ధ్యానం చేసుకుంటా ఉంటే మాకు సంతానం కలిగింది. ఆయన చెప్పిన సూచనల ప్రకారం పాటించి ధ్యానం అన్నీ చేసుకుంటా మాకు సంతానం కలిగింది. మా బాబు చెప్పినా బాబు పేరు సోహిత్ వాళ్ళ బాబు. సారు మాకు ఎంతో చాలా చేశాడు. ఊర్లోకి వచ్చి కూడా ధ్యాన ప్రచారం అన్నీ చేశాడు, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మ. మీ దగ్గరికి వచ్చింది పిఎన్సి ఛానల్. రండి. దానికి ఎందుకమ్మా, గురువుగారే ఎన్నో దేశాలు ఊర్లు తిరిగి తన ప్రచారం చెప్తా ఉంటే మనం ఇక్కడ నుంచి 5 నిమిషాలు మనం చెప్పలేకపోతే ఎట్లమ్మా? ఒక 5 నిమిషాలు మీ యొక్క అనుభవం చెప్పండి. ధన్యవాదాలు. ఆత్మ జ్ఞానానికి నా నమస్కారాలు. నా పేరు పి దేవి కామాక్షి, మాది స్టౌనస్పేట, నెల్లూరు. నేను ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం గురించి కొంచెం తెలుసుకుంటున్నాను. ఈ మధ్య భగవద్గీత కూడా నేర్చుకున్నాను. భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పాను. అందరూ భోజనం చేసే ముందు ఈ 2 శ్లోకాలు చెప్పుకొని భోజనం చేస్తే అది యజ్ఞంతో సమానం అవుతుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. శ్రీ భగవానువాచ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ 2 శ్లోకాలకి అర్థం, మనం ఏ పని చేసినా అది ఒక యజ్ఞంతో సమానము. ఏ పని కూడా మనము యజ్ఞంతో సమానంగా చేయాలి. ఓకే, కాబట్టి మనం ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఒక చిన్న జోక్ చెప్తాను, నవ్వు వస్తుంది. ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోరమ్మా. నేను 40 ఏళ్ళు టీచర్గా చేశా. ఎవడు ఎక్కువ మాట్లాడితే బట్టి ఒప్పుకోను. ఎందుకంటే నేను కష్టపడేది ఎందుకు, మీ బిడ్డల కోసం కదా. అందుకని ఒక ట్రైన్ వెళుతోంది. పాపం 7ంటికే బయలుదేరారు. అది 8:30, 9 గంటలకి భోజనం చేసే అలవాటు. పైనేమో కుర్ర జంట పడుకొని ఉంది, కొత్తగా పెళ్ళైన జంట. కిందేమో పెద్దోళ్ళు ముసలోళ్ళ జంట పడుకుంది. ఈ తాత లోయర్ బర్త్ కదా, ఇటువైపు తాత, ఇటువైపు అమ్మమ్మ పడుకోవాలి. 9 అయిపోయింది. ఆయన పెద్ద పేరు లక్ష్మి. లక్ష్మి లేవే, అన్నం తినమంటే అమ్మ నాకు వద్దండి అంటున్నాను. నా బంగారు కదా తినదే. అప్పుడు వద్దండి, నా వల్ల కాదండి అంటుంది. అట్లా కాదు, తినవే, నువ్వు తింటే కదా అన్నాడు.
నా వల్ల కాదండి, నేను కలుపుకోలేదు. ఓహో, కలిపెట్టనంటావా అని చెప్పి ఆయన ముసలాయన ఏం చేస్తాడంటే అంతా కూడా కలిపి నోట్లో పెడుతుంటే అబ్బా చాలండి, ఎందుకండి మీరు ఇలా అంత తినిన తర్వాత ఫుల్గా తినింది. పాపం లైట్గా 15 ఇడ్లీలు తినింది అంతే. తర్వాత పైన ఆ కుర్రోళ్ళు ఉన్నారు. పాపం ఆ రోజు అమ్మగారింటికి పోతుంది అత్తగారింటి నుంచి, జడ వేసుకుంది, కుచ్చుల జడ. ఇది చచ్చినాడా మీ అమ్మ కడుపు మాట ఏ రోజైనా పెట్టినా కింద ముసలోడు చూడు అని చెప్పి బొగ్గ మీద వడస్తా, ఈ జడతో కొడతా, వాడి బాధ దేవుడికి ఎరుగు. ఈ రకం కొట్టబాకు ఆయన అడగదామని మన కిందకి దిగారు భార్యాభర్త ఇద్దరు. బాబాయ్ గారు పెళ్ళి 5 ఏళ్ళైంది, 40 ఏళ్ళు అయింది నాయన, మరి ఇంత ప్రేమను మీరు ఎట్లా పంచుతున్నారు, కలిపి పెడుతున్నారు కదండి. ప్రేమ దోమ, దాని పళ్ళ చెట్టు ఇంట్లో పెట్టింది, నా పళ్ళ చెట్టు వేసుకున్నది గులకతా ఉంది, నాకు ఇక్కడ కాలుతుంది, అది తినిన తర్వాత నేను తిందామని అందుకని కలిపి పెడుతున్నాను అని. కాబట్టి ఈ రకంగా సంసారంలో సరిగమలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళడమే జీవితం. ఓకే, అట్లానే ఒక చిన్న కథ. మనకి తేనె, పువ్వుల్లో తేనె ఉంటుంది కదండి, తామర పువ్వుల్లో కూడా ఎక్కువ ఉంటుంది. ఆ తామర పువ్వుల్లో సేకరించేటువంటి ఆ చిన్న పురుగు పెద్ద పెద్ద వృక్షాల్లో కూడా రంధ్రాలు వేయగలదు, భ్రమరం అంటారు. ఈ భ్రమరం ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద చెట్లకి రంధ్రాలు వేసి అక్కడ ఉంటుంది, పెద్ద బాన్లు కూడా. కానీ ఆ అంత శక్తి ఉన్నటువంటి భ్రమరం చిన్న తామర పువ్వు దగ్గర రాగానే ఆ భ్రమరం వాలంగానే దాంట్లో ఉన్న మకరందం తీసుకెళ్తుందని తామర పువ్వు ఏం చేస్తుంది, ముడుచుకుంటుంది. ముడుచుకోవడానికి భయపడి ఇది ఏమో నన్ను చంపేస్తుంది అని చెప్పి ఆ తామర పువ్వులో చనిపోతుంది అనేటువంటి భయంతో భ్రమరం విడిచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతలా పెద్ద మొదలున్నటువంటి చెట్టుకి రంధ్రం చేయగల శక్తి నీకు ఉంది. కానీ ఇక్కడ మకరందం అనేటువంటి మాయలో పడి చిన్న తామర పువ్వును కూడా నువ్వు ఎదిరించలేకపోతున్నావు. అంటే నీకు అద్భుతమైనటువంటి ఆత్మశక్తి ఉండి చిన్న చిన్న విషయాలకి బలహీనతలకి లోబడి నీ యొక్క ఆత్మశక్తిని పోతున్నారు. కాబట్టి ఈ ఆత్మశక్తి పెంపొందించుకోవడం అంటే నిత్య ధ్యాన సాధన, సులభంగా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా చేయగలిగినటువంటి ధ్యాన సాధన చేసి మన జీవితాలని, మన కుటుంబాలని, అందరినీ ఆనందంగా, సమాజాన్ని కూడా ఆనందంగా ఉంచుకుంటారని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. పిల్లలు మీరు రండి, మీరు చెప్తారా? రండి. 6వ తరగతి చదువుతున్నాను. నేను ప్రతి మంగళవారం పోలేరమ్మ గుడి, మా ఊరి దగ్గర ఉన్న పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ప్రతి మంగళవారం ధ్యానం చేస్తాను. ఈ ధ్యానం చేసినప్పటి నుంచి నాకు చదువులో చాలా నాలెడ్జ్ వస్తుంది, అలాగే చాలా బాగా చదువు వస్తుంది. థ్యాంక్ యూ. అంతే. నా పేరు స్వర్ణజ. నేను వరిగుండ గ్రామంలో నివసిస్తున్నాను. నేను వరిగుండ హై స్కూల్లో చదువుతున్నాను. 6th క్లాస్ చదువుతున్నాను. నేను నా స్నేహితులు ఎంతోమంది కలిసి మా ఊరి పోలేరమ్మ గుడిలో ధ్యానం చేస్తాము ప్రతి మంగళవారము. ఇంకా మా తోటి స్నేహితులు అందరూ చేయాలని కోరుతూ ధన్యవాదాలు. సత్యంజీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సత్యంజీ సారు తమ సందేశాన్ని ఇస్తున్నారు. సారు వచ్చిన అతి తొందరలోనే ఒక సెంటర్ని పెట్టేశారు.
ప్రతి మంగళవారం ఎంతోమంది జ్ఞానాన్ని అందించి అందరికీ భోజనాలు అందించారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ, ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా సత్యంజీ గ్రూప్ నుంచి ధన్యవాదాలు. కానీ ఇంత అద్భుతమైన ధ్యాన బోధన నిర్మించిన మన బ్రహ్మర్షి పత్రిజీ గురు గారిని, ఈ భూమండలం ఉన్నన్ని రోజులు కూడా పత్రిజీ గురు గారిని ప్రతి ఒక్కరు తలుచుకునే రోజు వచ్చింది. ఆల్రెడీ ఎన్నో కోట్ల మందికి ఈ ధ్యానం వెళుతూ ఉంది, ఇంకా పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చిన్నపిల్లల కానించి పెద్ద పండు ముసలి వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకునే ఈ ధ్యానాన్ని నేను లాస్ట్ ఇయర్ జనవరి 1వ తారీఖు నుంచి ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎంతో భయంకరమైన స్ట్రెస్ ఉన్న నాకు ఈరోజు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండే విధంగా నా మైండ్ సెట్ ఆ విధంగా తయారైంది. అలాగే ఇప్పుడున్న సమాజంలో చిన్నదానికి పెద్దదానికి ఎంతోమంది దిగులుతోటి అలాగే అధైర్యపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన వంతు కృషిగా ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాన్ని నేర్పించే బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మాస్టర్. సులోచనం గారు రావాల్సిన కూర్చున్న రండి, పై స్టేజ్ పైకి ఎక్కండి. రండి, ఒక సులోచనం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇక్కడ నిలబెడదామా? హలో, నాది తోటపల్లి గూడూరు. నా పేరు సులోచన. రెండోసారి కరోనా వచ్చినప్పుడు మా అబ్బాయి చనిపోయాడు. 11 నెలలు నేను ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. ఒక నాగుబాము వచ్చింది ఇంటికి. తరుముతా ఉంటే కొట్టకూడదని భయం వేస్తుంది. ఒక నెల రోజులు తరిమి నాకు స్వామి తైదులు మంత్రిస్తాడని తైదులు ఎత్తుకొని వచ్చిన. ఏమమ్మా అట్టుండవంటే శారదమ్మ అంటే అబ్బాయి చచ్చిపోయి కదయ్యా, నీకు తెలియదని. నాకు తెలియదు అన్నాడు. 40 రోజులు మండలం నువ్వు ధ్యానం చేయమ్మా బాగా వస్తావు అన్నాడు. ఆ తెల్లారి నుంచి 40 రోజులు చేసిన. ఆ 40 రోజుల ధ్యానం 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకుంటున్నా. హాయిగా ఆనందంగా బాధ ఉంటుంది. ధ్యానంలో కూర్చుంటే బాధ గేద ఎట్ట బతకాలని అలవాటు ఇచ్చిన 11 నెలలు ఇప్పుడు హాయిగా బతకొచ్చు అనిపిస్తుంది. ఏ ఆశ్రమం కాడైనా బతికిపోతాను అనిపిస్తుంది. ధైర్యంగా జరుగుతుండ. అనుభవాలు ఫస్ట్ ఒక అనుభవం వచ్చింది. నాకు అనుభవాలు ధ్యానం ఏం తెలీదు. నేను ధ్యానంలోకి వచ్చిందాక మండలం అరమండలం అయినాక అడిగారు నన్ను, నీకు అనుభవాలు అనుభవాలు రాలేదా అని అన్నారు. అనుభవం అంటే నాకు తెలవదని చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ 2వ రోజు స్వామివారి ఇద్దరు నిలేశారు. నువ్వు అనుభవాలు వస్తాయి రాకుండా ఉండవు అంటే. అనుభవం అంటే ఏంటంటే కళ్ళలో ఏమన్నా కనపడేది ఏమేమి నీకు కనపడుతున్నాయి అంటే ఫస్ట్ అనుభవం ఏంటంటే వాన జల్లు కురిసినట్టుగా కమ్మేసింది నన్ను సన్న తోరతో. అటు కనిపించింది. ఏది ఏందో అట్టు ఉందలేదు, మనకేం తెలుసు, ధ్యానం చేసిన వాళ్ళం కాకపోతే ఏందో లేని అది ఒక అనుభవం వచ్చింది. ఆనాకంటే రెక్కల గుర్రం ఇంకొక రోజు రెక్కల గుర్రం వచ్చి ముందర వాలి రెక్కలు ఆడిచ్చి నా యదాళం వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసేది. ఆయన 10 నిమిషాలు ఆడిని ఆగిపోయింది. ఆయన ఒక అనుభవం ఏంటంటే మాదంతా ఈ ఆవులు మంచి లేత పెయ్యలు తెల్లంగా పండుకొని ఉండ ఈ బీడంతా ఒక అనుభవం. ఒక అనుభవం ఏంటంటే ఇప్పుడు ఉత్తరంగా ఇటుక ధ్యానం, నేను ఉత్తరంగా కూర్చొని ధ్యానం చేస్తాను పిరమిడ్లో. అప్పుడు చక్కగా నా కంటికి ఎంత దూరం కనపడుతుంది అంత దూరం దారి, ఒకే గడ్డి పాస కూడా అడ్డం లేదు, చక్కగా దారి కనపడుతుంది. అవన్నీ అనుభవాలు చెప్పినాక థ్యాంక్ యూ అని క్లాస్ కొట్టాడు స్వామి. ఎప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చున్నా నాకు ధ్యానంలో ఏదైనా అనుభవం తెలుస్తుంది. వరిగుండలో మంగళవారం పోతుండా ఒక నెల రోజుల నుంచి వారం ఒక అనుభవం వస్తుంది. అనుభవం రఘురామి మాస్టర్కి చెప్తా నేను. పైన కూర్చోమంటావా? మాది ఊరుగొండ. నా పేరు శ్రీకళ. 2022 మే నెలలో ధ్యానానికి వచ్చిన రఘురామయ్య మాస్టర్ ద్వారా నాకు ఇంట్లో సమస్యలు ఉండేవి. ధ్యానం చేసుకుంటుంటే ఆ సమస్యలన్నీ తీరి సంతోషంగా ఆనందంగా ఉంది.
మంగళవారం పోలేరమ్మ కాడ ధ్యానం చేసుకుంటాము. చల్లని రామయ్య సక్కని సీతమ్మ కొలువున్నలో గిలి కోవిలేనమ్మా మా కోవిలేనమ్మా. చల్లని రామయ్య సక్కని సీతమ్మ కొలువున్నలో గిలి కోవిలేనమ్మా మా కోవిలేనమ్మా. శ్రీరాములు అన్నయ్య సీతమ్మ మా వదిన, శ్రీరాములు అన్నయ్య సీతమ్మ మా వదిన, చిల్లితోట ముగ్గురము శ్రీరాముని తమ్ములము. ఆంజనేయుడు వీరు నమ్మిన బంటుగా ఉంటాడు, ఆంజనేయుడు వీరు నమ్మిన బంటుగా ఉంటాడు. జై జై రామా జానకి రామా, జై జై రామా జానకి రామా. పావని నామా పట్టాభిరామా చల్లని రామయ్య సక్కని సీతమ్మ కొలువున్నలో గిలి కోవిలేనమ్మా మా కోవిలేనమ్మా. అన్న మాట దాటని వాళ్ళం అందరికీ మేమాదరసం, సీతమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం. కళ్ళకళ్ళలాడుతూ మీరుండాలి, కలిసి మెలిసి మేముండాలి. కళ్ళకళ్ళలాడుతూ మీరుండాలి, కలిసి మెలిసి మేముండాలి. జై జై రామా జానకి రామా, జై జై రామా జానకి రామా. పావని నామా పట్టాభిరామా చల్లని రామయ్య సక్కని సీతమ్మ కొలువున్నలో గిలి కోవిలేనమ్మా మా కోవిలేనమ్మా. ఈ ధ్యానం చేసుకుంటే మనకి ఏమి కావాలంటే అదే మంచి దారిలో నడిపిస్తుంది. ధ్యానం మనసుకు శాంతి ఇస్తుంది, ఆనందం ఇస్తుంది, ఆరోగ్యం అన్నిటి మంచిగా చేస్తుంది. ధ్యానం సంతోషంగా ఉన్నాం మేము. రఘురామయ్య గారు మా వారు ధ్యానం చేస్తూ ఉండేవారు, నన్ను ధ్యానం చేయమనేవారు. నేను చేయకుండా మానేస్తా అట్టా చేయకుండా ఉండేదాన్ని. తర్వాత మళ్ళా చేసుకుంటూ ఉన్నాను. నాకు ఆరోగ్యం బాగుంది. మా పిల్లలు మేము అందరం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. శాఖాహారంగా మారాము. వారం పోలేరవ్వ దగ్గర ధ్యానం చేసుకుంటున్నాము. మేము ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాము. హాయిగా ఆనందముగా ధ్యానం చెయ్యాలి, నూరేళ్ళు మీరానందంగా జీవించాలి. హాయిగా ఆనందముగా ధ్యానం చెయ్యాలి, నూరేళ్ళు మీరానందంగా జీవించాలి. హాయిగా ఏ మంత్రం ఏ రూపం ఏ యంత్రం లేదంట, ఏ మంత్రం ఏ యంత్రం ఏ రూపం లేదంట, జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాసేనంట. హాయిగా ఆనందముగా ధ్యానం చెయ్యాలి, నూరేళ్ళు
మీరానందంగా జీవించాలి హాయిగా. చిన్న పెద్ద తేడా లేక తప్పక జ్ఞానం చెయ్యాలి. చిన్న పెద్ద తేడా లేక తప్పక జ్ఞానం చెయ్యాలి. జ్ఞానం చేసి జ్ఞానం పొంది పరమాత్ములుగా వెదగాలి. జ్ఞానం చేసి జ్ఞానం పొంది పరమాత్ములుగా వెదగాలి హాయిగా. హాయిగా ఆనందముగా జ్ఞానం చెయ్యాలి. నూరేళ్ళు మీరానందంగా జీవించాలి హాయిగా. ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి. ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి. ఎళ్ళవేళలో తీరికి దొరికిన తప్పక జ్ఞానం చెయ్యాలి. ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి. ఎళ్ళవేళలో తీరికి దొరికిన తప్పక జ్ఞానం చెయ్యాలి హాయిగా. హాయిగా ఆనందముగా జ్ఞానం చెయ్యాలి. నూరేళ్ళు మీరానందంగా జీవించాలి హాయిగా. అందరూ జ్ఞానం చేసుకొని ఆనందంగా జీవించాలని నా కోరిక. సూర్యుడా చంద్రుడా సూరాదే ఇట్టా ఇదే కూడా సూర్యుడా చంద్రుడా సూరాదే మూడా ఏమయ్యా నీ మీద పాట పాడుదో. పాట వస్తే పాడుకో 10 మందిలోన, నవ్వు వస్తే నవ్వుకో నలగారిలోన. తడచుడు సూర్యుడా చంద్రుడా సూరాదే మూడా ఏమయ్యా నీ మీద పాట పాడుదు. పాట వస్తే పాడుకో 10 మందిలోన, నవ్వు వస్తే నవ్వుకో నలగారిలోన. బా దడ జాస్తి. ఓం నమ శివాయ. నా పేరు బుజ్జమ్మ, ఒరుగొండ. రఘురామి మాస్టర్ ద్వారా వచ్చాను. వారం పోలేరం దాళంలో ధ్యానం చేసుకుంటాము. దడ చూడతలే భయము అన్నీ వచ్చేస్తున్నాయి. ఓం నమ శివాయ అనుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరెవరు అమ్మని కనపడుతుంది. శివాలింగం పోయినట్టు అందరూ కనపడతారు. నాకు ధ్యానం చేసినప్పటి నాకు బాగుంది, ఒళ్ళు ఆరోగ్యం బాగుంది. సేవ చెయ్యాలని కూడా తపన. ఏకాజాము 4 గంటలకు లేచి 5 గంటల దాకా చేస్తాను, 5:30 దాకా. సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కడికైనా పోవాలని కూడా ఉంది, చెయ్యాలని శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి. బాగుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ నా నమస్కారాలు. ముందుగా పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మాది వరిగొండ అండి. మేము 2021లో ధ్యానంలోకి వచ్చాము. మా ఇంటి పక్కనే రఘురావి మాస్టర్ గారు ఉంటారు. నాకు కొంచెం హెల్త్ బాగా లేకుంటే ఆయన మండలు అయ్యి వేస్తుంటారు. అక్కడికి వెళ్ళాము చేయనొప్పిగా ఉంటే. అప్పుడు ఆయన ద్వారా ధ్యానం చేసుకోమ్మా, నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, అంతా బాగుంటుంది, ఇంట్లో సమస్యలు అన్నీ బాగుంటాయి, తీరిపోతాయి అని చెప్పారు. అప్పుడు ఇంటికి వచ్చి నేను వరుసగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఒక 4 అంటే హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ ట్రీట్మెంట్ అంతా కూడా నేను పూర్తిగా చేసుకోలేదు. ఈ చెయ్యి నొప్పి అసలు పైకి ఎత్తలేకపోయేదాన్ని. అలాంటిది ధ్యానం చేసుకున్న తర్వాత నాకు కంట్రోల్కి రావడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత మెడిసిన్ కూడా వాడలేదు, తగ్గిపోయింది నాకు. ఇప్పుడు బాగుంది ఆరోగ్యము. ఇంట్లో సమస్యలు కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. అంటే సమస్యలు లేవనే చెప్పలేవు, ఉంటాయి సమస్యలు. అందరిలో సమస్యలు ఉంటాయి.
కానీ అవి ఉన్నాయి కదా, ఇట్లా ధ్యానం చేస్తే తగ్గిపోతాయి అన్నారు, మనం చేయకుండా మనల్ని ఎవరైనా ఒత్తిడి చేసినా మీరు ధ్యానం చేస్తే తగ్గిపోతాయి అన్నారు కదా, తగ్గలేదు అనుకొని మనం వెనక్కి తగ్గకూడదు. దాని పాటికి అవే ఉంటాయి, మన పాటికి మనం గట్టిగా ధ్యానంలో కూర్చోవాలి. ఏదో ఒక రూపంలో ఆ సమస్య తప్పకుండా తీరిపోద్ది. నేను అనుభవంతో చెప్తున్నాను. మీరందరూ తప్పకుండా ధ్యానం చేసుకోండి, ఎటువంటి సమస్య అయినా తగ్గిపోద్ది. నాకు గట్టి నమ్మకం ఉంది ధ్యానం మీద. నేను ఉదయాన్నే 4 గంటలకు లేచి 5 గంటల దాకా ప్రతిరోజు చేస్తాను. వీలు లేకపోతే నైట్ టైం అయినా ధ్యానం చేయని రోజు నాకు అసలు గడవనే గడవదు. నేను పూర్తిగా నాన్ వెజ్ కూడా మానేశాను. అది ఎవరికైనా నాకు పరిచయం ఉన్న వాళ్ళకందరికీ ధ్యానం చేయమని చెప్తూ ఉంటాను. కూర్చొని నా ఫోనుల్లో నా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి, మా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను ధ్యానం చేయండి, ఇలా ఉంటుంది, బాగుంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. మీరు కూడా అందరికీ చెప్పి అందరూ ధ్యానంలోకి వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నేను మొదటి నుంచి ధ్యానం అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా ఆయన తెల్లారుజాము 4 గంటలకే ధ్యానం చేస్తుండేవారు. ఈ మధ్య ఒకసారి మా ముగ్గురు ఆడబడుచుల్లో ఒక అమ్మాయికి హెల్త్ బాగాలేక వచ్చింది. హాస్పిటల్లో ఉండింది. కొద్ది రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు చేతులు ఎత్తేసారు. తర్వాత అపోలో హాస్పిటల్లో చేర్పించాము. ఎమ్మెల్యేలకి, మినిస్టర్ల దగ్గర కూడా ఫోన్లు చూపిస్తే ఎవరేం చేయలేమని చెప్పేశారు. డాక్టర్ మా వల్ల అది తీసుకెళ్ళండి అని చెప్పారు. కావాలంటే పోయి చూడండి అని చెప్పారు. నేను మా ఆయన లోపలికి వెళ్ళాం. మా ఆయన ముందు లోపలికి వెళ్ళారు. వెళ్ళి బయట వచ్చేసారు. నేను పోయి లోపల పోగానే ఆ అమ్మాయి నన్ను పిలిచింది, వదినా 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 అంటుంది. దగ్గరికి వెళ్ళేసరికి నేను చనిపోయాను, వెళ్ళిపోతా ఉన్నాను. అన్న వచ్చి చేయి పట్టుకున్నాడు. భారతమ్మ భారతమ్మ అని 3 సార్లు పిలిచాడు. వచ్చేసాను నేను. నాకు మళ్ళీ ప్రాణం వచ్చింది. అన్న వచ్చి చేయి పట్టుకున్నాను, ఆపేశాడు అని. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తాను అనమాట. మొదటి నుంచి నాన్ వెజ్ తినేదాన్ని కాదు, కానీ చేసి పెట్టేదాన్ని. ఈ మెడిటేషన్ చేస్తున్నప్పటి నుంచి చేయాలన్నా కూడా నాకు వామిటింగ్స్ అయిపోతుంది. ఇంట్లో చేసినా కానీ స్మెల్లే పడకుండా వామిటింగ్స్ అయిపోతున్నాయి. చేయడం కూడా మానేశాను. గొప్ప నా పేరు ప్రభావతి, మాది ఒరుగొండ. నేను 2 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. వచ్చిన మొదలుకొని అదే 3 గంటల నుంచి 6 గంటల దాకా, ఒకసారి 5 గంటల దాకా ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానం చేసుకున్న తర్వాత ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు టైరాయిడ్ ఉన్నింది, అది కూడా అసలు ధ్యానం చేస్తా మాత్రలు వేసుకొని కూడా మర్చిపోయాను. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయేసింది. ఇప్పుడు ఏ మాత్ర కూడా వాడటం లేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ధ్యానం చేసుకున్న తర్వాత పిల్లకాయల సమస్యలు ఇంట్లో అన్నీ బాగున్నాయి. ధ్యానం కూడా ఇప్పుడు ఒక రవ్వ బాగా కుదురుతుంది. 2 సంవత్సరాల తర్వాత అన్నీ బాగున్నాయి. ఈ పిరమిడ్ మెడిటేషన్ స్థాపకుడైనటువంటి పత్రిజీ గారికి మరియు పిరమిడ్ ధ్యానులందరికీ కూడా నమస్కారాలు స్వామి. మాది ముత్తుకూరు మండలం నారికేలపల్లి. నేను స్కూల్లో పనిచేస్తుంటాను. నాకు 2012లో ఈ పిరమిడ్ ధ్యానం అనేది పరిచయం అయింది. అంతకుముందు భక్తిగా ఉండి గుళ్ళు అట్లాంటివి తిరుగుతూ ఉండేది. మొదటిసారి 2012లో నవరాత్రి ఉత్సవాలు జరిగేటప్పుడు నెల్లూరులో దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి గుళ్ళో మన పిరమిడ్ మాస్టర్లు ఒక టెంట్ వేసి మెడిటేషన్ చేపిస్తూ ఉన్నారు. అక్కడ మన విశ్వానంద స్వామి గారు ఉన్నారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు చేయించారు స్వామి గారు. అప్పటి నుంచి మనకి పిరమిడ్ మెడిటేషన్ అనేది పరిచయము. తర్వాత నుంచి మధ్యలో కొన్ని రోజులు ఆపేసిన తర్వాత నెల్లూరులో బుద్ధాహుడ్ పిరమిడ్ కేంద్రం అనేది స్థాపించారు. అక్కడ ప్రతి ఆదివారం క్లాసులు పెడుతుంటే అటెండ్ అయ్యేది. ఈ పిరమిడ్ మెడిటేషన్లోకి వచ్చినందువల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాము. మనసు అనేది నిర్మలంగా ఉంటుంది. ఏదైనా ఒడిదుడుకులు ఇస్తే తట్టుకొని నిలబడేంత శక్తి పిరమిడ్ ధ్యానం మనకి ఇస్తుంది. తర్వాత నేను స్కూల్లో పనిచేస్తుంటాను కాబట్టి నేను ఎక్కువ పిల్లలకి మెడిటేషన్ చేపిస్తూ ఉంటాను.
వాళ్ళు ఏంటంటే తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది అంటే మాకు ఆ దేవుడు కనబడ్డాడు, పోలేరమ్మ కనబడ్డది, వినాయకుడు కనబడ్డాడు, ఆంజనేయ స్వామి కనబడ్డాడు, ఇట్లా వాళ్ళు మామూలు పెద్దోళ్ళ కంటే కూడా పిల్లలు వాళ్ళ అనుభవాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన పిరమిడ్ మెడిటేషన్ ద్వారా మంచి ధ్యానం అందిస్తున్నారు. దీనికోసం అందరూ కూడా ఈ ధ్యానం బాగా చక్కగా చేసి అందరికీ ధ్యానం నేర్పించి అందరిని కూడా మంచి మార్గంలో తీసుకురావాలని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. మాది ఒరుగొండ. నా పేరు దేయమ్మ. రఘురామి మాస్టర్ మాకు. నేను తులసి ధ్యానంలోకి రావటం మా ఇంటి పక్క మా అమ్మాయి పోతూ ఉండేది. ఆ అమ్మాయిని చూసి నేను కూడా పోవాలనిపించింది. రోజు పోయి రఘురామి ఇంటికి పోయి చేసుకుంటుండేది. తర్వాత నేను ఏకోజామున బాగా ధ్యానం చేసేదాన్ని. నాకు అనుభవాలు కూడా బాగానే వచ్చేది. ఉండేది. చేసుకుంటా ఉన్నాను. అయితే నాకు ఒళ్ళు ఆరోగ్యం బాగుండేది లేదు. ఇప్పుడు బాగానే చేసుకుంటుండా.